హలో హలో వెళ్తున్నావా లేదా నువ్వు? ఎక్కడికి? బయటికి. ఎందుకు? పనేముంది నాకు? మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ నేను గొడవ కాదు. మరి ఎందుకు అరుచుకుంటే మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే మన పోలీసులు తీసుకొని వస్తాం. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు. లైన్ లో చెయ్యి. హలో, నువ్వేంది మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు? చెయ్యి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు నా దగ్గర. మర్చిపోయావు. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తింటాను. అప్డేట్ రావాలి కదా. ఇది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మరి మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇల్లు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు. పెద్ద ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు. నాగబాబు గారు విన్నారా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ? విన్నానండి. ఏంటి అతను ఏం చెప్తున్నాడు అప్పుడు అమ్మాయి మాట్లాడినప్పుడు? చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. తన హార్డ్ డిస్క్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు మనకు తెలుస్తూ ఉంది. నీదా రాజ్ తరుణ్ ఇల్లు అంటే ఇంటిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించాడా? మరి వాడే కూర్చున్నాడు అంటే రాజ్ తరుణ్ కూర్చోమన్నాడా? తను నిజం చెప్తున్నాడా ఇంటెన్షనల్ గా చేస్తున్నాడా అనేది మనకు కన్ఫర్మేషన్ లేదు కదా. ఓకే అని చెప్తున్నాడు కదా ఆయన. ఏమంటారు? రాజ్ తరుణ్ చెప్తేనే నీ మొగుడు రాజ్ తరుణ్ చెప్తేనే నేను ఉన్నాను అని అంటున్నాడు. వచ్చాను. రాజ్ తరుణ్ ఎలా చెప్తాడండి? రాజ్ తరుణ్ చెప్పాడా లేదని మనకు కన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఇన్ని ఆడియోలు రికార్డ్ చేసుకున్నటువంటి వ్యక్తి మరి రాజ్ తరుణ్ కి మస్తాన్ సాయికి ఉన్న కాన్వర్సేషన్ ఉండాలిగా. మరి అది లేదు ఇందులో. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఎంటైర్ ఇప్పుడు ఎన్ని మనం అడిగిన అమ్మాయికి సంబంధించిన వీడియోలు కానీ వచ్చినా హీరో నిఖిల్ సంబంధించింది ఎందుకు అతను అంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంతగా దాంట్లో ఉన్న వీడియోలు ఏంటివి, ఫోటోలు ఏంటి? ఇప్పుడు హీరో నిఖిల్ కి సంబంధించి ఫ్యూచర్ లో ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి అయినా ఉండొచ్చు, లేదా హీరో నిఖిల్ కి సంబంధించిన అంటే ఏంటి? ఇప్పుడు హీరో నిఖిల్ తో ఉన్నటువంటి ఎవరైనా సన్నిహితంగా ఉన్నా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా ఏదన్నా వాళ్ళు అన్ని పెట్టుకున్నాడనా? అంతేగా. మరి వాళ్ళతో సన్నిహితంగా వ్యక్తుల అమ్మాయిలు కూడా తీసుకొని ఓకే మనం వీళ్ళని కూడా ఎలా ట్రాక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడేమో. అది మనం అతన్ని అడిగి నిఖిల్ ఎట్లా పరిచయం ఏంట మస్తాన్ సాయికి? ఏంటండి? నిఖిల్ మస్తాన్ సాయికి ఎలా పరిచయం అయ్యాడంట? నిఖిల్కి ఎలా పరిచయం అయ్యాడు అది ఏంటి అనే వివరాలు నాకు తెలియదు. అసలు పరిచయమా లేదా పరిచయం లేకుండా అందులో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తి ద్వారా ఫోటోస్ వచ్చినాయా, లేకపోతే వీడియోస్ వచ్చినాయా, లేకపోతే ఏంటి అనేది మనకి క్లియర్ గా తెలియదు. అది చెప్పాల్సింది మస్తాన్ సాయి. అతని ఫోన్ లో ఉన్నట్టు అతని హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో వాటిలో ఇవన్నీ ఉన్నాయి. అంతవరకు ఇచ్చాం. సో అతను ఎలా హ్యాక్ చేసి తీసుకున్నాడా, లేకపోతే అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాడా, లేదా నిఖిల్ ఫోన్ ని హ్యాక్ చేశాడా ఏంటి అనేది తెలియదు కదా. అంటే ఇప్పుడు నాగబాబు గారు హీరో నిఖిల్ స్థాయి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అతను పార్టీ అరేంజ్ చేస్తే పెద్ద పెద్ద హీరోయిన్లు వస్తారు, హీరోలు వస్తారు, మోడల్స్ వస్తారు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు వస్తారు, తన పర్సనల్ సంబంధించిన వ్యక్తులు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అంటే ఇతనికి ఎట్లా వెళ్ళాడు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు ఏం చేసుకుంటాడని అతని మోడ్ ఆఫ్ ఆపరేషన్ క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఏ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అయినా ఫోటోస్ అయినా తను స్టోర్ చేసుకొని సో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే వాళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నాడా, లేదా వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడా, ఇంతమంది ఎందుకు అతని డిస్క్ లో ఉన్నాయి ఆ కోణంలో మనం చూడాలి. దీని